హలో అండి, నేను డాక్టర్ జి శరత్ చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్. ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం మీకు రైనోప్లాస్టీ అనే సర్జరీ గురించి వివరించడానికి. రైనోప్లాస్టీ అనేది మనం ముక్కులో ఉన్న మనకు నచ్చని పార్ట్స్ అంటే కార్టిలేజ్లో కానీ బోన్లో కానీ దాని షేప్లో కానీ దాన్ని సరి చేసుకునే ముఖ్య ఉద్దేశంతో చేసుకోవాల్సిన సర్జరీ. ముక్కులో దూలం వంకర ఉంటే దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు. దానివల్ల కొందరికి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఒక ముక్కులో గాలి సరిగా వెళ్ళకపోవటం, ఇంకో దాని నుంచి బాగా వెళ్ళటం, దాని కరెక్షన్కి చేసే ప్రక్రియ. ఈ అవసరం ఉంది అని మీరు గుర్తించినప్పుడు ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ లేదా కాంపిటెంట్ సర్జన్ని కలిసి మీకున్న ప్రాబ్లం కష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు చేయగలిగే సర్జరీ, దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఎంతవరకు ఆ ఉపయోగం ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, వివరించగలుగుతారు. అయితే ఆ వివరించడానికి ముందు వారి సర్జరీ అనే ప్రక్రియని చేయడానికి సిటీ స్కాన్, సైనసెస్ అను సెప్టమ్ అంటే మధ్యలో ముక్కులో ఉన్న దూలం, దాని పక్కన ఎముకలు, కార్టిలేజ్లో ఉన్న షేపు, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయడానికి ఆ స్కాన్ ఒకటి చేయించే అవకాశం ఉంది. సర్జరీలో ఆప్షన్స్ అంటే ఓపెన్ రైనోప్లాస్టీ, ముక్కులో ఉన్న మధ్యలో ఉన్న కాలిమెల్లా అనే పార్ట్, కింది పార్ట్, లిప్కి ఉన్న నోస్కి జంక్షన్లో ఉన్న పార్ట్ని కాలిమెల్లా అంటారు, వర్టికల్గా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళే ప్రక్రియని ఓపెన్ రైనోప్లాస్టీ అంటారు. ముక్కు లోపల నుంచి చేసే ప్రక్రియని క్లోజ్ రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఫామ్ మీకు నచ్చని షేప్, అంటే టిప్ పెద్దగా ఉంది లేదా టిప్ కిందికి ఉంది లేదా పైన హంప్ లాగా, అంటే దాన్ని ఎముక భాగం కానీ కార్టిలేజ్ భాగం కానీ పైకి పొడుచుకొచ్చినట్టుంది, లేదా వైడ్గా అంటే పెద్దగా ఉంది ఎముక భాగం కానీ కార్టిలేజ్ భాగం కానీ, ముక్కులో దూలం కిందికి ఉంది. సో ఇట్లాంటి మీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి, ముక్కుని సరి చేయడానికి ఉండే అవకాశం ఇది ఈ రైనోప్లాస్టీ. ఇందులో మీరు రియలిస్టిక్గా, అంటే మీకు కావాల్సిన ముక్కు షేప్లో ఎంతవరకు సరి చేయగలుగుతారో ఆ సర్జన్ వారితో మాట్లాడి కనుక్కొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు చేయించుకోవాల్సిన సర్జరీ ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ 3 నుంచి 5 గంటలు ఉండొచ్చు. కొందరు లోకల్ అనెస్థీసియాలో చిన్న చిన్న కరెక్షన్స్, అంటే ఇంజెక్షన్ ఇచ్చి చిన్న ఏమైనా కరెక్షన్స్ చేయగలిగితే అవి చేస్తారు. నాస్ట్రిల్స్ వైడ్గా ఉన్నాయి, ముక్కులో కింద గాలి బయటకు వచ్చే ద్వారం దగ్గర మాత్రమే వైడ్గా ఉన్నాయి, అట్లాంటి చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే లోకల్ అనెస్థీసియా ప్రక్రియలో కొందరు సర్జన్స్ చేస్తారు. అది కాకుండా జనరల్ అనెస్థీసియా అంటే మిమ్మల్ని పడుకోబెట్టి చేసే ప్రక్రియలో మత్తు డాక్టర్ ఇన్వాల్వ్ అవుతారు. హాస్పిటల్లో 1 రోజు రాత్రి ఉండే అవకాశం ఉంది, కొందరు 2 రోజులు అలా ఉంచుతారు. 3 నుంచి 5 గంటల వరకు ఈ సర్జరీ ప్రక్రియ అయ్యే అవకాశం ఉంది. మీకు ఎన్ని కరెక్షన్స్ చేయాలన్న దాని మీద ఇది డిపెండెంట్ అవుతుంది. సో సర్జరీ అయ్యాక మీకు ముక్కు రంధ్రాలు మూసివేస్తారు. ఆ మూసివేసే వాటిలో కూడా సన్న గొట్టం ఉండి ఊపిరి పీల్చుకుంటూ ఆ ముక్కు బ్లాక్ చేసే అవకాశం ఉంది, లేదా కంప్లీట్గా బ్లాక్ చేసి మీరు నోటి నుంచి బ్రీదింగ్ చేసే అవకాశం ఉంది. ఇది చేశాక పైన స్ప్లింట్ అని ముక్కు మీద పెడతారు, దూలం మీద. అది బోన్ గిన కరెక్షన్ చేశారు అంటే 3 వారాలు ఉంచే అవకాశం ఉంది. లేదు ఓన్లీ కార్టిలేజ్ లేదా టిప్ చేశారు అంటే కొందరు సర్జన్స్ 1 వారం ఉంచి తీసేసే అవకాశం ఉంది. ముక్కులో ఉన్న నాస్ట్రిల్స్లో ఉన్న బ్లాకేజ్ని సెకండ్ డే తీసేస్తారు, 2వ రోజు తీసేసి అందులోంచి మీరు బ్రీత్ చేయగలుగుతారు. ఒక స్ప్రే అడ్వైజ్ చేస్తారు, వాపుతో మీకు బ్రీదింగ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఒక స్ప్రే అడ్వైజ్ చేస్తారు. అలాగే ముక్కు వాపు తక్కువడానికి ఒక టాబ్లెట్, ఒక యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల తర్వాత మొదటి రివ్యూ ఉంటుంది. 2 and 6 వారాలు, మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత ఇంకొక మిగతా ఫాలోఅప్స్ ఉంటాయి. టిప్లో వచ్చే చేంజెస్ మీకు ఇమీడియట్గా విజిబుల్ ఉండకపోవచ్చు. ఒక 6 నెలల వరకు ఫైనల్గా టిప్ షేప్ మీకు తెలుస్తుంది. వేరేస్ మీకు దూలంలో పైకి ఉండి గద్దలాగా ఇలా పైకి ఉండి లేదా లేచి ఉన్న పార్ట్ని ఎప్పుడైతే డాక్టర్ గారు తక్కువ చేస్తారో దాన్ని మీకు 2 నుంచి 6 వారాల లోపల అది విజిబుల్గా చేంజెస్, అండ్ వైడ్ నోజ్ ఉన్నా కానీ ఆ చేంజెస్ కూడా మీకు తొందరగానే తెలుస్తాయి. స్వెల్లింగ్ ఉన్న బ్రూయిజింగ్ అనగా దెబ్బలు కొట్టినట్టుండే చేంజెస్ చర్మంలో ఉన్నవి ఒక 3 నుంచి 6 వారాల్లో చాలా వరకు తక్కువ అవుతాయి. ఈ చేంజెస్ అన్నిటిని రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం ఓపికతో సమయంతో చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సర్జికల్ ప్లాన్ ఏదైతే మీకు ముందు డాక్టర్తో మాట్లాడినప్పుడు మీకు అవగాహన ఉండాలి, వాళ్ళు చేసే చేంజెస్ వల్ల ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ మీకు తెలిసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, చేసిన సర్జన్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.